హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 600cc లోపు బెస్ట్ ఫేరింగ్ బైక్స్ ఏమున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరికైతే నెకిడ్ వెహికల్స్ ఇష్టం లేదో, కొద్దిగా స్పోర్టీ లుక్లో చూస్తానికి బాగుండాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది. ఫస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూద్దాము. వాటిలో కొన్ని వెహికల్స్ అయితే ఫిల్టర్ చేసి బెస్ట్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఒక 13 వెహికల్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఫేరింగ్ వెహికల్స్ అనమాట, అంటే స్పోర్టీ లుక్లో ఉన్న వెహికల్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఒక 13 వెహికల్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి యమహా R15 వర్షన్ 4, సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి KTM RC 200, థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి హీరో XMR 210, ఫోర్త్ వెహికల్ వచ్చేప్పటికి బజాజ్ పల్సర్ RS 200, ఫిఫ్త్ వెహికల్ వచ్చేప్పటికి సుజుకి జిక్సర్ SF 150, సిక్స్త్ వెహికల్ వచ్చేప్పటికి TVS Apache RR 310, సెవెంత్ కవాసాకి నింజా 300, ఎయిత్ BMW G310 RR, నైన్త్ అప్రిలా RS 457, 10th యమహా R3, 11th హీరో XMR 250, 12th సుజుకి జిక్సర్ SF 250, ఫైనల్గా 13th వెహికల్ వచ్చేప్పటికి ట్రయంఫ్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ట్రక్స్టన్ 400. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 13 వెహికల్స్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు డిజైన్ ఏదైతే నచ్చిందో అది మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి మీరు సాటిస్ఫై అవ్వాలి. మీకు నచ్చిన మోటార్ సైకిల్ మీరు కొనుక్కుంటేనే కదా మీరు సాటిస్ఫై అయ్యేది. సో అల్టిమేట్లీ అమౌంట్ అనేది మీవి. మీరు చాలా రోజుల నుంచి డబ్బులు దాచిపెట్టుకుని మీ డ్రీమ్ వెహికల్ కొనుక్కుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిందే కొనుక్కోండి. ఇదే కొనుక్కోవాలని నేను చెప్పను. ఈ 13 వెహికల్స్లో నాకైతే ఒక 6 వెహికల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అన్నింటిలో ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి యమహా R15 వర్షన్ 4. సో మీకు 2,30,000 రూపీస్ లోపే మీకు యమహా R15 వర్షన్ 4 అయితే లభిస్తూ ఉంది. అంటే ప్రైస్ అనేది మీరుండే ఏరియాలో డీలర్స్ని బట్టి ఒక 5,000-6,000 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు. యమహా R15 వర్షన్ 4 కానీ R15M కానీ మీ ఇష్టం. మీకు క్విక్ షిఫ్టర్ కావాలి అనుకుంటే R15M అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఓవరాల్గా కొంచెం ప్రైస్ ఎక్కువైనప్పటికీ నాకైతే అది డిజైన్ బాగా నచ్చింది. యమహా ఇంజిన్స్ అంటే మీకు చాలా రిలయబిలిటీ ఉంటాయి అన్నమాట. అలాగే మీకు మంచి మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. స్పోర్టీ లుక్స్లో మీకు చూస్తానికి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్కి అప్డేట్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది. ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్ కూడా వస్తుంది అనమాట. అందులో R15M మోడల్ అనుకుంటా. సో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్, ఓవరాల్గా మీరు ఆ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెహికల్ అంటే నాకు అంత ఎక్కువ పవర్ఫుల్ ఉండకూడదు, మైలేజ్ కూడా రావాలి, కొద్దిగా స్పోర్టీ లుక్లో చూస్తానికి బాగుండాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ వెహికల్ కింద యమహా R15 వర్షన్ 4 అయితే కొనుక్కోవచ్చు. సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి KTM RC 200. యమహా R15 వర్షన్ 4తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొంచెం పవర్ఫుల్ అనమాట. అలాగే ఆ వెహికల్తో కంపేర్ చేస్తే ఒక 50,000 రూపీస్ ఎక్స్ట్రా మీరు ఈ వెహికల్కి ఇన్వెస్ట్ చేయాలి. 2,80,000 రూపీస్లో లభిస్తూ ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. రేడియల్ టైర్స్ అయితే ఇస్తారు, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది, క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. యమహా R15 వర్షన్ 4లో మీకు చాలా లీన్ అయితే ఉండిద్ది. మీకు రిస్ట్ పెయిన్, ఇక్కడ భుజాలు కూడా కొద్దిగా నొప్పి వచ్చే అవకాశం అయితే ఉంది. లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు కొంచెం అలవాటు అవ్వాలన్నమాట. బట్ RC 200లో మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏమీ ఉండదు, కంఫర్ట్ బాగుండిద్ది. ఒకసారి మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది. సో ఇదైతే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా నచ్చలేదు బ్రో. RC 200 డిజైన్ అయితే పాత వెహికల్ ఉంది కదా, సో మీకు 2 ప్రొజెక్టర్ లైట్స్తో అది బాగుంది. ఈ వెహికల్ డిజైన్ నాకైతే పర్సనల్గా నచ్చలేదు. KTM షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడిగాను, డిజైన్ అయితే అంతగా బాగాలేదు కాబట్టి సేల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. చూడాలి ఫ్యూచర్లో RC 200 ఏమన్నా అప్డేట్ చేస్తారేమో. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి హీరో కరిష్మా XMR 210. R15 వర్షన్ 4తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ ప్రైస్ అయితే ఇంకా తక్కువలో లభిస్తూ ఉంది. RC 200తో కంపేర్ చేసుకుంటే మీకు ఇంకా ప్రైస్ తక్కువ, అలాగే మంచి స్పెసిఫికేషన్స్తో మీకు XMR 210 అయితే లభిస్తూ ఉంది. DOS ఇంజన్, LED హెడ్ లైట్ అయితే ఉండేది, డిజిటల్ కన్సోల్, సస్పెన్షన్ కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉండేది. కొంచెం వీళ్ళు ప్రైస్ అయితే తగ్గించడానికి చాలా చోట్ల కాంప్రమైజ్ అయితే అయ్యారనమాట. టైర్స్ దగ్గర, సస్పెన్షన్ దగ్గర, కన్సోల్ దగ్గర వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయినప్పటికీ మీకు మంచి ఇంజిన్ అయితే ఉంది. తక్కువ ప్రైస్లో మంచి ఫెయిర్ డిజైన్తో ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే హీరో XMR 210 మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది. యమహా R15 వర్షన్ 4 KTM RC 200తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ మీకు చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. హీరో అంటేనే తక్కువ మెయింటెనెన్స్ అనమాట. అలాగే మన ఇండియన్ బ్రాండ్, ఏవైనా స్పేర్ పార్ట్స్ పైన సరే మీకు ఈజీగా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫోర్త్ వెహికల్ వచ్చేప్పటికి TVS దగ్గర నుంచి Apache RR 310. 3,20,000 నుంచి 3,30,000 రూపీస్ మధ్యలో మీకు ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది. డిఫరెంట్ షోరూమ్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న TVS షోరూమ్కి అయితే వెళ్ళి కనుక్కోగలరు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే. టాప్ టెక్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉంటాయి. క్లియర్ క్లచ్ అయితే ఉండిద్ది, క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, అలాగే మీకు కన్సోల్ కూడా కలర్ కన్సోల్ అయితే ఇస్తున్నారు, క్రూజ్ కంట్రోల్ అయితే ఉండిద్ది, TPMS అయితే ఉండిద్ది, స్లిప్పర్ క్లచ్ అయితే ఉండిద్ది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి బ్రో. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. 3,30,000 రూపీస్ లోపు ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో ఒక వెహికల్ వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ అనిపిస్తుంది. బట్ కొద్దిగా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు మీకు ఇంజిన్ అయితే అంత స్మూత్ అయితే అనిపించదు. ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే ట్రయంఫ్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ట్రక్స్టన్ 400.
ఆ వెహికల్ అయితే డిజైన్ నాకు బాగా నచ్చింది బ్రో. రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంది. డివైఎస్ ఇంజను అపాచీ RR310తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది. కానీ అన్ని టెక్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉండవు. నాకు ఎక్కువ ఫీచర్స్ ఉండాలి అని అనుకుంటే మీకు RR310 బెస్ట్ అని చెప్తాను. నాకు ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే మీకు ట్రాక్షన్ 400 బాగుండిద్ది. ఫ్రంట్స్ అయినా రౌండ్ హెడ్ లైట్ అయితే ఉండిద్ది, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండిద్ది, స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, ఎలాగని డిజిటల్ కన్సోల్. డే టు డే లైఫ్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలి అని అనుకుంటామో అవన్నీ మనకి ట్రాక్షన్ 400 లభిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే 3,40,000 రూపీస్ దాకా అయితే ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా 6th వెహికల్ విషయానికి వస్తే అప్రిలా RS 457 2 సిలిండర్స్ అయితే ఉంటాయి. 5,10,000 రూపాయల దాకా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ అన్నింటిలో కల్లా ఇది కొంచెం కాస్ట్లీ వెహికల్ అనమాట. అలాగే పవర్ అండ్ టార్క్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉండేది ఈ వెహికల్లో. సో లాంగ్ రైడ్ ఎక్కువగా వెళ్తా నాకు 2 సిలిండర్స్ ఉండాలి, ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ కానీ, రేడియల్ టైర్స్ కానీ, లుక్ కూడా బాగుండిద్ది. ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఈ ఆరిట్లో ఏదైనా ఒక వెహికల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి చెక్ చేయండి. అది మొత్తం మీరు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు పవర్ అండ్ టార్క్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, గేర్లు బాగా పడుతున్నాయా లేదా, చైన్ సౌండ్ ఏమైనా వస్తుందా, గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లచ్ స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అనే దాని గురించి కూడా మీకు ఆ వీడియోస్లో ఉంటాయి బ్రో. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, కొనుక్కునే ముందు చూస్తేనే కదా మీకు క్లారిటీ అయితే వచ్చేది. దాన్ని బట్టి ఫెర్యూరీ డిజైన్లో 600cc లోపు ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ 6 వెహికల్స్లో ఒకటి కొనుక్కోవచ్చు. ఇంకా సుజుకి జిక్సర్ SF150, SF250 వెహికల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ. అలాగే ఎక్కువ మంది ఆ వెహికల్స్ని పర్చేస్ చేయట్లేదు బ్రో. రియాలిటీ మాట్లాడుకోవాలి అంటే సుజుకి వెహికల్స్ మీరు ఎందుకు సజెస్ట్ చేయరు అని చెప్పేసి అడుగుతారు. సో ఫస్ట్ ఏంటంటే ఆ వెహికల్ మీరు కొనుక్కుంటారు, కొన్ని రోజుల తర్వాత నచ్చలేదు అనుకోండి, సేల్ చేద్దామన్నా సరే ఆ వెహికల్కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండదు, ఎవరు కొనరనమాట. అదొకటి మైనస్ నేను నోటీస్ చేశాను. దాని తర్వాత కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు మంచి ఇంజన్ మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుందా అంటే పవర్ అండ్ టార్క్ తక్కువ ఉండిద్ది. సో నాకైతే మనం పెట్టే డబ్బులకి అంత మంచి వెహికల్ అయితే కాదనిపించింది కాబట్టి ఆ వెహికల్స్ అయితే స్కిప్ చేశాను. పల్సర్ RS 200 బెస్టే కదా బ్రో, అది ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతారు. పల్సర్ RS 200 డిజైన్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు, అయినప్పటికీ అవుట్డేటెడ్ ఫీచర్స్ అయితే ఆ వెహికల్లో ఉన్నాయి. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ అనమాట. 2,20,000, 2,25,000 దాకా ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు, బట్ ఆ వీడియో కూడా మనం రికార్డ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. నాకైతే మాత్రం అది నచ్చలేదు బ్రో, ఎందుకంటే ఇంకా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్తోనే లభిస్తూ ఉంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేస్తే కొంతవరకు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ మనం 2 lakhs పైనే పెడుతున్నాం కాబట్టి మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న వెహికలే కదా పర్చేస్ చేసేది. ఇదేమి డైలీ కమ్యూటర్ పర్పస్గా యూజ్ చేసుకునే వెహికల్స్ అయితే కాదు. సో చాలా ఇష్టపడి ప్రేమతో కొనుక్కునే వెహికల్స్ అనమాట. అలాంటప్పుడు మనం మంచి టాప్ ఎండ్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఉండేలాగే కదా చూసుకుంటాము. అలా చూసుకుంటే నాకు RS 200 అంత అనిపించలేదు కాబట్టి అది స్కిప్ చేసేసాను. మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, బట్ నేనైతే మాత్రం మీకు సజెస్ట్ చేయను. ఎండ్ ఆఫ్ ది డేకి డబ్బులు మీవి. నాకు RS 200 నచ్చింది బ్రో. మీరు చెప్పేది ఏంది, నేను కొనుక్కుంటానంటే కొనుక్కోండి. ఇంకా హీరో XMR 250, Yamaha R3, Kawasaki Ninja 300, BMW G310RR ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్గా స్కిప్ చేసేసేయండి. నేనైతే మాత్రం ఇవి మీకు సజెస్ట్ చేయను. లేదు మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, బట్ నా సజెషన్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ, ఆ ప్రైస్కి మీకు అన్నింటిలో మంచి ఫీచర్స్ అయితే లేవు కాబట్టి నేను అవి కొనుక్కోమని చెప్పను. సింపుల్గా చెప్పాలి అంటే ప్రైస్ తక్కువలో నాకు కొద్దిగా మైలేజ్ వచ్చే వెహికల్ ఫెర్యూరీ డిజైన్లో ఒకటి కావాలి అనుకుంటే Yamaha R15 వర్షన్ 4 కొనుక్కోండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే RC 200 కొనుక్కోండి. పెర్ఫార్మెన్స్ ఉండాలి, కొద్దిగా స్పెసిఫికేషన్స్ బాగుండాలి, ప్రైస్ తక్కువలో కావాలి అనుకుంటే కరిష్మా XMR 210 కొనుక్కోండి. టాప్ నాచ్ ఫీచర్స్ కావాలనుకుంటే అపాచీ RTR 310 లేకపోతే ట్రాక్షన్ 400 కానీ అప్రిలా RS 457 కానీ కొనుక్కోవచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.